హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హోమ్ మేడ్ షాంపూని తక్కువ క్వాంటిటీతోటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవి అయితే ఒక 100 గ్రామ్స్ కుంకుడుకాయలండి. చాలా తక్కువేను, కొట్టి వేసాను. ఇవైతే షీకాకాయ కూడా మనం ఎంతైతే కుంకుడుకాయలు వేసుకున్నామో అంతే క్వాంటిటీ ఉండేటట్టు కప్పుతోటి చూపిస్తున్నాను. హాఫ్ కప్పు కుంకుడుకాయలు, హాఫ్ కప్పు షీకాకాయలు. ఇవైతే ఎండబెట్టిన ఉసిరికాయలండి. ఈ షాప్లోనే దొరుకుతాయి, హెర్బల్స్ అమ్మే షాప్లోని. ఇది రోజ్మేరీ అనమాట. రోజ్మేరీ కూడా వేసుకుంటే జుట్టు పెరుగుతుందండి. సో రోజ్మేరీ, షీకాకాయ, ఉసిరికాయ, కుంకుడుకాయ ఇవి మాత్రం వేసాను. ఇంకా నేను ఇందులో మెంతి పౌడర్ వేస్తున్నాను. మెంతులు కూడా వేసుకోవచ్చు, వేసి నానబెట్టుకోవాలి. మెంతులు ఇక్కడ బియ్యం కడిగిన నీళ్ళు ఉంటే నా దగ్గర పోస్తున్నాను అనమాట. కొంచెం స్టోర్ చేశాను. ఆ నీళ్ళతో అయితే జుట్టు సమస్యలు, డాండ్రఫ్ అట్లాంటివన్నీ పోతాయి, జుట్టు కూడా బాగా పెరుగుతుంది. కుంకుడుకాయ వాడుతున్నాం కదండి. సో డాండ్రఫ్, ముఖ్యంగా మా అమ్మాయికి డాండ్రఫ్ బాగా వచ్చేసింది. ఆ డాండ్రఫ్ పోవటం కోసం అని చెప్పి నేను ఇలా ప్రిపేర్ చేస్తాను. ఈ ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత ఇవన్నీ మెత్తబడి ఇలాగా జిగురుగా వస్తాయి అన్నమాట. కుంకుడుకాయలు బాగా నాని మనం ఇలా పిసకంగానే నురగైతే వస్తుంది. ఇది పొయ్యి మీద పెట్టాక నేను ఒక గుప్పెడు కరివేపాకు, ఎండిన కరివేపాకు వేస్తున్నాను. అలానే అవిసె గింజలు కొంచెం వేసాను. ఇలా చిక్కగా అయిపోతుందండి. మనం పొయ్యి మీద ఒక 10 to 15 మినిట్స్ ఉడకబెడితే ఇది బాగా నురగల్లే వస్తాయి అన్నమాట. కుంకుడుకాయలు కానీ షీకాకాయ కానీ చల్లారిన తర్వాత బాగా అదంతా పిసికేసి అదంతా గుజ్జంతా ఇలా స్ట్రైన్ చేసుకోవాలి. ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ ఈ నురగొచ్చేలాగా నీళ్లు తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈ కన్సిస్టెన్సీ చూసుకోవాలి, కొంచెం చిక్కగా ఉండేటట్టే చూసుకోవాలి. ఇది మనం వాడిన వెంటనే నురగైతే వచ్చేదండి. షాంపూలకు మళ్ళీ ఒక 2-3 టైమ్స్ మనం వాష్ చేసుకోవాలి, అప్పుడే నురగ అనేది వస్తుంది. కుంకుడుకాయలు వాడిన వాళ్ళకి తెలుస్తుంది. ఇందులో మీ దగ్గర ఉంటే ఇంకా మందార ఆకులు, మందార పువ్వులు ఇలా కూడా వేసుకోవచ్చు. డ్రైడ్ ఉసిరికాయ లేదు అంటే పచ్చి ఉసిరికాయ కూడా వేసుకొని మనం నానబెట్టుకొని ఈ షాంపూ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. హెయిర్కి చాలా మంచిదండి, స్కాల్ప్కి జుట్టు పెరుగుతుంది. ఈ షాంపూల కన్నా ఇలాగ కొంచెం క్వాంటిటీతో కొంచెం కొంచెం తెచ్చుకొని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. దగ్గర ఒక 4 to 5 టైమ్స్ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇందులో కొంచెం నీళ్లు పోసాక ఈ నీళ్ళు అయితే ఇంకా స్ట్రైన్ చేసేసుకోవాలి. ఇదంతా ఒక బాటిల్లో స్టోర్ చేసేస్తాను నేను. ఇక్కడ మా అమ్మాయికి ఇక్కడ చూడండి ఎంత పుట్టుందో, అంటే డాండ్రఫ్ అనమాట, బాగా పట్టేసింది తలకి. నేను ఈ షాంపూని అప్లై చేసేసి ఒక 1 అవర్ ఉంచేసేసి వాష్ చేసేసాను ఈ షాంపూతోటే. తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది, ఎలా ఉంది. ఇంత డాండ్రఫ్ కూడా పోయింది. ఒక 2-3 వాషెస్ చేయాలండి, ఒకేసారి పోదు, అది కూడా చెప్తున్నాను. మనం ఇంట్లో ఇలాగా ఎప్పుడు పురాతన కాలంలో, పాతకాలంలో మన అమ్మమ్మలు, మనం కూడా ఈ షాంపూలే వాడేవాళ్ళం. ఇప్పుడు ఈ టెక్నాలజీతో ఈ పొల్యూషన్కి జుట్టు ఊడిపోతుంది. ఈ జుట్టు కొనుక్కునే వాళ్ళు రావటమేమో కానీ జుట్టులు తెగోడుతున్నాయి ఒక్కొక్కళ్ళకేను. కిందంతా పడిపోతుంది, జుట్టు ఊడితే చాలు నేల మీద. సో అలాగా అయితే ఉండదండి, జుట్టు ఊడటం కంట్రోల్ అవుతుంది. ఇదిగోండి, మొత్తం అప్లై చేశాక వాష్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను ఎంత బాగుందో. అక్కడక్కడ కొంచెం కొంచెం కనిపిస్తుంది కానీ డాండ్రఫ్ అయితే సగం పైనే పోయిందనే చెప్పాలి. మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.